లాస్ట్ 2 to 3 మంత్స్ నుంచి నేను చూసే ఒక కామన్ ఇష్యూ ఏంటి అంటే ఎల్పిజి క్రైసిస్. అసలు ఈ ఎల్పిజి క్రైసిస్ మనకి ఎందుకు వచ్చింది అంటే ఇరాన్కి యూఎస్కి యుద్ధం జరిగింది. ఇరాన్కి యూఎస్కి యుద్ధం జరగడం వల్ల ఇరాన్ ఏం చేసింది, స్ట్రైట్ ఆఫ్ హార్మస్ని కంట్రోల్లో తీసుకుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మస్ని కంట్రోల్లో తీసుకోవడం వల్ల ఏవైతే పెద్ద పెద్ద కంట్రీస్ ఉన్నాయో లైక్ సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, ఇవన్నీ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ని యూజ్ చేసే ఆ సీ రూట్ నుంచే మొత్తం ఏషియాకి ఆయిల్ని సప్లై చేస్తుంది. ఎప్పుడైతే ఇరాన్ వాటిని కంట్రోల్లో తీసుకుందో వీటికి ఈ ఆయిల్ని సప్లై చేయడం చాలా కష్టమైపోయింది అనమాట. సో దానివల్ల అయితే ఎల్పిజి క్రైసిస్ అనేది వచ్చిందనమాట. సో స్ట్రైట్ ఆఫ్ హార్మస్ నుంచి 20% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ మొత్తం ఈ రూట్ నుంచి వెళ్తుంది. అది కాకుండా 20-25% ఆఫ్ ఎల్పిజి కూడా ఇదే రూట్ నుంచి వెళ్తుంది అన్నమాట. సో దీనివల్ల అయితే మన ఇండియాకి ఎల్పిజి క్రైసిస్ అనేది మనం ఫేస్ చేస్తున్నాం అనమాట. ఇదే కాకుండా ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇండియా లాంటి అంత పెద్ద డెవలపింగ్ కంట్రీ ఓన్లీ సింగిల్ ఎనర్జీ రిసోర్స్ మీద డిపెండ్ అవ్వడం వల్లే ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. సో ఫ్యూచర్లో మనకంటూ మన కంట్రీ లైక్ ఆల్టర్నేటివ్ రిసోర్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి గమనించారో లేదో, చాలామంది పెట్రోల్ డీజిల్ వెహికల్స్ నుంచి ముందు ఎలా ఉండేదంటే పెట్రోల్ డీజిల్ నుంచి సిఎన్జికి షిఫ్ట్ అయ్యేవారు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ సిఎన్జి నుంచి డైరెక్ట్ ఈవీ వెహికల్స్కి షిఫ్ట్ అవుతున్నారు. మన ఇండియాలో కూడా మన గవర్నమెంట్ అనేది ఎంకరేజ్ చేస్తుంది అనమాట. లైక్ ఎవరైతే ఈవీ వెహికల్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ సబ్సిడీస్ ఇస్తుంది. అలాగే మన ఇండియాలో ఉన్న కంపెనీస్ అన్నిటికీ పిఎల్ఐని అప్రూవ్ చేస్తుంది అనమాట. సో పిఎల్ఐ అంటే నథింగ్ బట్ ప్రోడక్ట్ లింకేజ్ ఇన్సెంటివ్స్. దీని గురించి మన అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాం. Thank you.